గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్ కాంటినెంటల్ పోటీలు చీఫ్ గెస్ట్ గా హాజరైన సీఎం స్పోర్ట్స్ హబ్ గా మారుస్తామని హామీ. ఓఆర్ఆర్ కు ఆనుకుని ఉన్న పంచాయతీలు గ్రేటర్లో విలీనం, గెజెట్ రిలీజ్ చేసిన సర్కార్, మహానగరంగా హైదరాబాద్. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నామన్న దామోదర, మంకీపాక్స్ ట్రీట్మెంట్ కోసం గాంధీలో బెడ్స్ ఏర్పాటని వెల్లడి. అమీన్పూర్ భూమిలో అక్రమ కట్టడాలు నేలమట్టం, నిజాంపేటలో ఎస్ఆర్ కాలేజ్ సీజ్ చేసిన అధికారులు. టెక్సాస్ రోడ్ ప్రమాదంలో 4 భారతీయులు మృతి, మృతుల్లో 2 హైదరాబాదీయులు, ఫ్యామిలీకి సమాచారం. రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా మారుస్తామన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్ కాంటినెంటల్ కప్ 2024ను ప్రారంభించారు. ఆ తర్వాత భారత్ మారిషస్ ఫుట్బాల్ మ్యాచ్ ను వీక్షించారు. ఈ స్పోర్ట్స్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. భాగ్యనగరంలో ఫుట్బాల్ కు తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్మించబోతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి హాజరయ్యారు. On behalf of football lovers in my city of Hyderabad and my state of Telangana, I welcome all of you. I am happy for that. All India Football Federation has decided to hold this Tri-Nation Football Tournament in Hyderabad. My best wishes to all teams and players. I also share All India Football Federation vision to improve Indian football. We want to make Hyderabad a sports capital of India. Let us now all sit back and enjoy the football. ప్రతిపక్ష నాయకులు దొరల్లా మాట్లాడుతున్నారన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. దళితులకు కష్టం వస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారని, దొరల్లా కార్పొరేటివ్ హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం వెళ్లరని అన్నారు. వారం రోజుల్లోనే గాంధీలో ఐవీఎఫ్ సెంటర్ ని అందుబాటులోకి తెస్తామన్నారు. ఎక్కువ కాలం ఒకే చోట ఉన్న వాళ్ళని బదిలీ చేస్తామన్నారు. హాస్పిటల్స్ లో వైద్యుల కొరత ఉన్నదని చెప్పడం సరికాదన్నారు దామోదర రాజనరసింహ. 14వ తేదీలోపు వైద్య విద్యార్థుల భద్రతపై కేంద్రం అడిగిన వివరాలు పంపుతామన్నారు. ఇక డాక్టర్ల కోసం గాంధీలో హాస్టల్ భవనానికి త్వరలో నేనే శంకుస్థాపన చేస్తానని అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సంబంధించిన సెకండ్ యూనిట్ ని మంజూరు చేయాలని ఒక ఆలోచన ప్రభుత్వానికి. సీజనల్ డిజీజెస్ ఉన్నాయి, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త వహించాలి, ప్రికాషనరీ మెజర్ తీసుకోవాలి, చక్కటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటల్ అనేది ప్రజల హాస్పిటల్ అంటే మన అందరి హాస్పిటల్ ఇది. ఆ దిశగా ప్రతి ఒక్క పౌరుడు ప్రభుత్వ హాస్పిటల్ అని కానీ కళాశాలని కానీ ఓన్ చేసుకోవాలి. ఆ పద్ధతిలో ఆ దిశగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మా కృషి ఉన్నది, మా ప్రయత్నం ఉన్నది. త్వరలోనే ఇక్కడ ఫౌండేషన్ వేస్తాము, త్వరలోనే ఐవీఎఫ్ సెంటర్ కూడా ప్రారంభిస్తాము. ఏం ఆగమ చేయలేదు, దొరలెక్క పరిపాలించలేదు. ఇక్కడ వచ్చే హాస్పిటల్కు నా పబ్లిక్ దొర కాదు, దొర పబ్లిక్ కాదు. నేను తెలుసా ఎవరో దళితున్నా దొరగా ఎవరు నేను? నా జనము దొరజనం పెద్ద హాస్పిటల్ పోతుంది. ఎక్కడ పోతుంది దొరజనము? ఇది నా పబ్లిక్, నా బాధ్యత. డెంగ్యూ పెరుగుతున్నాయి లేదు, తగ్గుతలేవు, అట్లనే ఉన్నాయి. ఇప్పుడైనా సీజనల్ స్కిన్కి జాతర జూన్ నుంచి ఇది ఎక్కడ వరకు? దసరా వరకు. అమ్మవారి పూజల నుంచి బోనాల పండుగ, వినాయక చవితి, దసరా వరకు ప్రతి సంవత్సరం ఇది కొత్త కాదు. సీజనల్ డిజీజ్ ఉంటాయి. డెత్స్ సెంటర్ ఎవరు దాచారం? ఎందుకు దాచుకుంటాం? మేము తప్పించుకుంటాం ఎందుకు? దాచుకుంటాం ఎందుకు? ఎట్లా ఇప్పుడు ఐబీఎఫ్ వచ్చి ఎన్ని రోజులు? ఐబీఎఫ్ ఎందుకు ప్రారంభం కాలేదు? ఎంబ్రాలజిస్ట్ ఎందుకు రాలేదు? నువ్వు దొరతో మాట్లాడాలి, నాతో మాట్లాడుతావు ఏంది? పబ్లిక్ మా పబ్లిక్ అది. నేను చేస్తున్నా, దామోదర్ రాజనమ్మ చేస్తున్నాడు అంటే నేను ఇక్కడ పుట్టినా, నీకు తెలుసా? ఇక్కడ పుట్టినా, నేను గాంధీలో పుట్టినా, యశోదలా కాదు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అక్రమ నిర్మాణాల్ని కూల్చేశారు రెవెన్యూ అధికారులు. సర్వే నెంబర్ 462లో 18 గుంటల్లో మున్సిపల్ చైర్మన్ కి తుమ్మల పాండురంగారెడ్డికి చెందిన అక్రమ కట్టడాల్ని నేలమట్టం చేశారు. పాండురంగారెడ్డి ఎకరం భూమిని కబ్జా చేసినట్లు గుర్తించిన అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు పాండురంగారెడ్డి. రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. జేసీబీలు రాకుండా లారీని అడ్డుపెట్టగా లారీని తొలగించి షెడ్లను కూల్చేశారు అధికారులు. మండలం పరిధిలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నా కూల్చివేస్తామని హెచ్చరించారు. నేను ఒక రైతును 462 సర్వే నెంబరు. ఇది 2 ఎకరాల 16 గుంటలు ఉంటుంది. చాలా వాల్యుబుల్ ల్యాండ్, రోడ్డు పక్కమ్మటే ఉంటుంది. దీంట్లో మేము ఏడీ గారు సర్వే చేసి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని మేము ఏడీ గారికి రిపోర్టింగ్ చేయాల్సిందిగా కోరాము. ఏడీ గారు రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో 38 గుంటలు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని తేల్చారు. 38 గుంటలు మేము డిమార్కేషన్ చేయడం జరిగింది. దాంట్లో ఫ్యూజన్ స్కూల్ వాళ్ళు 17 గుంటలు అది వాల్ కట్టుకున్నారు. అది కూల్చేసాము. తర్వాత ఇక్కడ కమర్షియల్ షెడ్ నిర్మాణాలు జరిగినాయి. అవి కూడా ఇవాళ డిమాలిషన్ చేయడం జరిగింది. టోటల్గా ఇప్పుడు 462 సర్వే నెంబర్లో టోటల్ డిమాలిషన్స్ అన్నీ అయిపోయినాయి. ప్రభుత్వ భూమి మా పరిధిలోకి మేము తెచ్చుకోగలిగాం. అంటే హైడ్రాక్ కూడా కంప్లైంట్స్ వెళ్ళినాయి, మాకు కూడా కంప్లైంట్స్ వచ్చినాయి. దీని మీద కంప్లైంట్స్ రావడం బేస్డ్గానే మేము దీన్ని సర్వే చేయించడం జరిగింది. తర్వాత ఐలాపూర్ గ్రామంలో కూడా 119 సర్వే నెంబరు, అది 400 ఎకరాలు. అది కూడా కోర్టు కేసులో ఉంది. అయినప్పటికీ ఈ మధ్య కొంతమంది అన్నోన్ పర్సన్స్ అక్కడ ప్లాట్ చేయడానికి స్టోన్స్ పాతడం జరిగింది. అవి కూడా ఈరోజు మార్నింగ్ తీసేసాము. కానీ ఎక్కడైతే కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, పట్ట ల్యాండ్కి గవర్నమెంట్ ల్యాండ్కి మధ్య డిస్ప్యూట్స్ వస్తున్నాయో అక్కడ కొంచెం సర్వే చేసిన తర్వాతకే తీయాల్సి రావడం జరుగుతుంది. అవి ఐడెంటిఫై చేసినాము. ఇరిగేషన్ అధికారులు కూడా వాటిని ఐడెంటిఫై చేస్తున్నారు. వాటి మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి. గత 15 రోజుల క్రితం మా గవర్నమెంట్ నంబర్ మేము సర్వే చేసుకున్నాం. నీ భూమిలో 13 గుంటల భూమి ప్రభుత్వ భూమి ఉంది అని వాళ్ళు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుని తీసుకొని నేను కోర్టుకు పోవడం జరిగింది. 4 సంవత్సరాల నుంచి నా భూమిని సర్వే చేయమని అడుగుతా ఉన్నా. నాకు సర్వే చేస్తలేరు. నా భూమిని కనీసము అధికారులు స్పందిస్తలేరు. కాబట్టి కోర్టు ద్వారా నాకు సర్వే చేసి చెప్పి ఇవ్వండి అని చెప్పి నేను 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మేడ్చల్లోని పెద్ద చెరువు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అలుగు ఉన్న కట్ట కుంగిపోయింది. పెద్ద చెరువును మేడ్చల్ రెవెన్యూ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు పరిశీలించారు. కట్టపైకి ఎవరిని అనుమతించడం లేదు. మేడ్చల్ మార్కెట్ నుంచి మేడ్చల్ చెక్పోస్ట్ వరకు వాహనాల్ని నిలిపేశారు. త్వరితగతిన మరమ్మతులు చేపడతామని అధికారులు ప్రకటించారు. అమీర్పేట్లో ఎకనామిక్ సోషల్ స్టడీస్ కేంద్రాన్ని సందర్శించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ పనితీరు, వర్షపాతాన్ని కొలిచే తీరును పరిశీలించారు. ఆ తర్వాత ఖైరతాబాద్లోని వాతావరణ కేంద్రాన్ని సందర్శించి వర్షపాతం వివరాల్ని తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 154 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల డేటాను పరిశీలించారు. అలాగే రిమోట్ సెన్సింగ్ కేంద్రాన్ని, శాటిలైట్ మ్యాప్లను పరిశీలించారు రంగనాథ్. హైదరాబాద్ కూకట్పల్లి జోన్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పర్యటించారు. మైసమ్మ చెరువు, ఐడిఎల్ చెరువు, సర్దార్ నగర్ ముంపు ప్రాంతాల్లో పరిశీలించారు ఆమ్రపాలి. వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జోనల్ కమిషనర్కి ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారికి సురక్షిత తాగునీరు అందజేయాలని అధికారులకు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఎమ్మెల్సీ కోదండరాంని విద్యాశాఖ మంత్రిగా చేయటం ద్వారా విశ్వవిద్యాలయాలు ప్రగతి పథంలో ముందుకు సాగుతాయన్నారు ప్రొఫెసర్ జి హరగోపాల్. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజ్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో కోదండరాంకి సన్మాన సభని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని నెరవేర్చే దిశగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ కోదండరాం.
అధ్యాపకుల యొక్క సమస్యలకు ఒక పరిష్కారం వెతకవలసిన అవసరం ఉంది. అది నైతికంగా సమర్థనీయం కాదు. ఎందుకంటే ఒకే కాలేజీలో ఇద్దరు లెక్చరర్లు ఒకరికి ఒక జీతం ఇంకొకరికి ఇంకో జీతం ఇవ్వటం అది చట్టపరంగా రాజ్యాంగంలోని సమానత్వ హక్కుకు విఘాతం కలిగిస్తుందని సుప్రీంకోర్టు చెప్పి అట్లాంటి అసమానతలను తొలగించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా అన్నది. అదేవిధంగా మనకు యూజీసీ కూడా తక్కువ జీతాలు ఇచ్చి పనిచేయించుకోవటం సమర్థనీయం కాదు. వాళ్ళకు కూడా మిగతా అధ్యాపకులకు ఇచ్చిన విధంగానే బేసిక్ పే తర్వాత మిగతా ఎలవెన్స్లు ఇవ్వాలని కూడా వారు కూడా ఆదేశాలను జారీ చేసిండ్రు. అయినప్పటికీ కూడా మరి గతంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది కాబట్టి పరిష్కారానికి ఒక అవకాశం ఏర్పడింది. ఆయన సమాజంలో ఏం పాత్ర నిర్వహించారు? దాని కోదండరామ్ గారికి ఏదైతే గౌరవం ఉందో సమాజంలో, ఆ గౌరవం ఉండడానికి ప్రధాన కారణము ఆయన వ్యక్తిత్వము, ఆయన రిప్రజెంట్ చేసినటువంటి విలువలు. ఆ విలువల్ని ఫెలిసియేట్ చేయడం అంటే మీకు చాలా మందికి అర్థం కావాలి. కోదండరామ్ గారిని ఫెలిసియేట్ చేయడం అంటే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైడ్రాను నిందించడం సబబు కాదన్నారు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి. నిన్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పర్యటించిన సబితా ఇంద్రారెడ్డి హైడ్రా కూల్చివేతలపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు వెంకటరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో ప్రజాప్రతినిధుల అండదండలతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరిగాయన్నారు. చెరువుల్ని కాపాడుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన హైడ్రా కూల్చివేతల్ని తప్పుపట్టడం సరికాదన్నారు. పార్టీలకు అతీతంగా హైడ్రాకు మద్దతు తెలపాలన్నారు వెంకటరెడ్డి. ఇటీవల హైడ్రా అధికారులు మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ బడంగపేట్ కార్పొరేషన్లో చెరువులు, నాలాలు, కుంటలన్నీ కూడా ఆక్రమణకు గురై విధ్వంసానికి గురైన సందర్భంగా పర్యవేక్షణ కోసం వచ్చినప్పుడు ఇక్కడ మనమందరం కూడా స్వాగతించాలి, ప్రోత్సహించాలి, మన చెరువులను మనం కాపాడుకోవాలి, భావితరాలకు ఈ సంపదను పంచాలి. గౌరవ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు ఆ ప్రాంతానికి సందర్శించినప్పుడు అమాయక ప్రజలు భయపరాందోళనకు గురవుతున్నారు, హైడ్రా అధికారులు చేసుకునే ఒక చర్యల గురించి అంటని చెప్పి ఒక విమర్శను గుప్పించారు. నేను ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారికి సూటిగా విన్నవిస్తున్నాను. ఇది ఒక రోజులో 2 రోజుల్లో జరిగిన విధ్వంసం కాదు. బడంగపేట్ కార్పొరేషన్ విషయానికి వస్తే 2009 నుంచి యథేచ్ఛగా చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణకు గురవుతూ వస్తున్నాయి. కారణం అప్పటి సర్పంచులు, ఎంపీటీసీలు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కింద పనిచేసే ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధికారుల ప్రోత్సాహంతో అధికారులను కూడా లంచగొండితనానికి ఉసిగొల్పి మరి ఈ విధ్వంసానికి గురయ్యారు. ఉదాహరణకు చెప్తున్నాను, నేను బడంగపేట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 1వ డివిజన్ గత 10 సంవత్సరాలుగా పూర్తిగా ఎఫ్టీఎల్ ప్రాంతంలోనే అక్కడ ఇండ్లు నిర్మించడం జరిగింది. వాటికి మీరు అనుమతులు ఇవ్వకపోయినా దొడ్డిదారిన ఇంటి నంబర్లు తెచ్చుకొని మీరు అక్కడ మళ్ళీ వాటికి సీసీ రోడ్లు వేసి ఇనాగ్రేషన్ చేసి శంకుస్థాపన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అల్మాద్గూడ ప్రాంతానికి వెళ్తే మీరు అక్కడ చెరువుల సుందరీకరణ పేరుతోటి మీరు ముందులో సుందరీకరణ చేసుకొస్తుంటే ఇరిగేషన్ అధికారులకు కూడా సంబంధం లేకుండా మీ యొక్క ఇష్టం వచ్చిన మీ నాయకులకు కాంట్రాక్టర్లు ఇచ్చి మీరు కట్టబెడుతుంటే వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిన చెరువు కట్టలు వెంబడి మట్టి పోసి పూడుస్తుంటే ఆ పక్కనున్నటువంటి స్థలాన్ని మీ నాయకులు కడీలు పాతి కబ్జాలు చేసి రాత్రికి రాత్రి ఇండ్లు కట్టి డోర్ నంబర్లు తీసుకొచ్చి అమాయక ప్రజలకు అంటగట్టారు. ఇక్కడ బాలాపూర్ విషయానికి వస్తే బాలాపూర్ పెద్ద చెరువులో మీ పార్టీ నాయకులే మట్టి పోసుకుంటా మొత్తం ఎఫ్టీఎల్ అంతా నింపుకుంటూ తీసుకొచ్చి వచ్చి అక్కడ ప్లాట్లు వేసి అమాయక ప్రజలకు అంటగడుతున్నారు. ఇది ఈరోజు 2009లో స్టార్ట్ అయినటువంటి ఈ ప్రక్రియ ఆ తర్వాత కౌన్సిల్ వచ్చినా కూడా పూర్తి మెజారిటీతోటి వీళ్ళే ఉన్నారు. పూర్తిగా వీళ్ళే మరి ఆక్రమణలకు, కబ్జాలను ప్రోత్సహించే విధంగా మీ పార్టీ నాయకులు, మీ అనుచరగానే ఉన్నారని చెప్పి అంటున్నాను. హైడ్రా అధికారులు వస్తే మీ యొక్క నాయకుల బండారం బయటపడిపోతుంది. ఎక్కడ బయటపడిపోతుందో అమాయకమైన ప్రజలు మీ నాయకులను ఎక్కడ కూడా నిలదీస్తారో అన్న ఉద్దేశంతో మీరు ఈరోజు హైడ్రా అధికారుల చర్యను
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అసంబద్ధంగా ఉందన్నారు పార్టీల నేతలు. ప్రజాస్వామ్యవాదులు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు మేకల ముత్తన్న సంతాప సభలో పాల్గొని నివాళులర్పించారు. నేతలు దళితుల హక్కుల పరిరక్షణ కోసం ముత్తన్న చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. సుప్రీంకోర్టులో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ అన్ని కులాల వారికి మా తరఫు నుంచి మేకల ముత్తన్న గారు 23 డేటు స్వర్గలీన అయినాడు. ఆయన తన జీవితము ప్రజాసేవకే అంకితం చేసిండు. ఆయన జాబ్ చేసుకుంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా పోయినా చేసిన నా బిడ్డల లెక్క చూసి త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మంచి షెడ్యూల్ కాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీకి నేషనల్ ప్రెసిడెంట్గా ఉండి తన జీవితానికి త్యాగం చేసిన మహానుభావుడు. అటువంటి మా జాతికి చాలా చాలా వరకు దుఃఖకరణము. మళ్ళీ అటువంటి మనిషి మాకు దొరకాలంటే దొరకలేడు. మైనారిటీల సమస్యల కొరకు వారు ఆఫీస్కు లీవ్ పెట్టి మరి గ్రామాలకు వెళ్ళి అక్కడ సమస్యలు తీర్చేవారు. వారు ఈ రాబోయే తరానికి మాకే కాకుండా రాబోయే తరానికి ఆదర్శవంతంగా ఉన్నారు. మరి వారు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఇది రీచ్ ది పీపుల్ అన్నట్టు ఆయన ఆఫీస్లోనే ఉండకుండా మన కార్యాలయంలోనే ఉండకుండా ఆయన గ్రామానికి వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే ఆదర్శం తీసుకోవాలని ఎన్నో కృషి చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరులోని గిరిజన సంక్షేమ హాస్టల్ నూతన భవనంలో నీటి వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గత నెల 23న ఇన్ములనర్వ గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన భవనంలోకి హాస్టల్ని షిఫ్ట్ చేశారు. కొత్త బిల్డింగ్లో బోర్లో నీళ్లు రాకపోవడంతో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ నీళ్లు సరిపోవటం లేదని వాపోతున్నారు విద్యార్థులు. అధికారులు స్పందించి నీటి సమస్య పరిష్కరించడానికి డిమాండ్ చేశారు. ఎట్లా తెస్తారు నీళ్ళు? బోర్ పని చేస్తున్నట్టుగా ట్యాంకర్లు తెస్తారా? ఎట్లా తెస్తారు నీళ్ళు మరి? అందువలన నేను 3 రోజుల నుంచి స్నానమే చేయదు. ఈ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం అంటే ఫస్ట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి సార్ వాళ్ళ ఫస్ట్ అడిగిన వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు అన్నారు సార్. మళ్ళీ ఇప్పుడు వచ్చి చూసి గత ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో జీవో 51 తీసుకొచ్చి తమ బతుకుల్ని నాశనం చేసిందని మండిపడ్డారు రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ ఉద్యోగుల సంఘం నేతలు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం నూతన అధ్యక్షుడిగా సాదుల శ్రీకాంత్ని ఎన్నుకున్నారు ఉద్యోగులు. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ కు అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గ్రామ పంచాయతీలో పనిచేసే వారందరికీ కూడాను ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని గత ప్రభుత్వం కేటీఆర్ గారు గ్రామ పంచాయతీలో 51 జీవో తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళందరినీ మా యొక్క బతుకుల మీద మన్ను కొట్టడం జరిగింది. ఆ జీవోను రద్దు చేసి రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం కల్పిస్తారని. ఇటీవల అనేక కేసుల్ని ఛేదించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారిందన్నారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి. నేరాల నివారణకు సీసీటీవీలు దోహదపడుతున్నాయని తెలిపారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బడిచౌడి అవినాష్ కాలేజ్ 85 సీసీటీవీ కెమెరాల్ని అమర్చారు. ప్రజల రక్షణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన కాలేజీ యాజమాన్యానికి డీసీపీ కృతజ్ఞతలు తెలిపారు. కాలేజీ బయట మరిన్ని కెమెరాల్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నర్సయ్య, సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చారి పాల్గొన్నారు. Prevention of crime, but I felt that is a 85 cameras on the thorough public road. So only have given 15, ma'am. So 15 also very good figure for us. Even a single camera is also very useful for the safety of the security of the society. Good effort by my inspector. As per the instructions of my DCP, we have taken up this Nenu Saitam program in the zone. I really appreciate the management of the Avinash College Commerce, but my request is one, some more other 50 cameras in the public road we expect from you under CSR program. So these all 75 are inside of your college.
So 10 hours you have given to the public. So my request to give some more cameras to the public community. So suppose you are safe, because inside of the camera you have a security guards, everything is safe. But I request your contribution for more cameras on the, as I requested Kapil Garu. So I know you are a huge institution, which is the leading institution in Hyderabad city in Telangana. I will congratulate the respected principal and this Avinash College of Commerce Management for installing and providing security to the public also on the Nenu Saitam program. On my instructions, my SHO and his team, they are doing a very good work, and on this occasion, I will appreciate local SHO and his supporting staff also, because their hard work only we are bringing safety and security to the college and even normal public also. Further, I will request the management of the college that they are installing around 75 CC cameras in the inside the premises only, but only 10 cameras to the outside and public. So on this occasion, I request the management to install more CC cameras in CSR initiative. వినాయక చవితి మిలాదున్ నబీ పండుగల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఫోకస్ పెట్టారు. హుమాయూన్ నగర్ లో కమ్యూనల్ రౌడీ షీటర్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 14 మంది రౌడీ షీటర్స్ ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. సిల్వర్ డేర్ స్కూల్ కి చెందిన బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు విద్యార్థుల పేరెంట్స్. ఓవర్లోడ్ తో పాటు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు, పిల్లల పేరెంట్స్. ఆర్టీఓ అధికారులు స్కూల్ బస్సుల్ని తనిఖీలు చేయలేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.